విషయాలు తెలియజేసే ముందు చిన్న ప్రకటన ఉంది. నేను సంఘంలో మరి ప్రైజులు ఇచ్చే విషయంలో 2 బాకీ ఉన్నాయి. ముందు ఆ బాకీ తీర్చేశాక మరలా నూతనంగా స్టార్ట్ చేద్దాం. ఆ బాకీ ఏంటి అంటే మొట్టమొదటిగా పోయిన వారంలోనే వచ్చిన నేను చెప్పకుండానే ఒక వచ్చిన వెలికి మరి ఆత్మ నడిపింపుతో ఆ వచ్చినాన్ని చెప్పింది అక్షయరాణి. ఆమెకు ఒక డైరీ మిల్క్ ఒకటి 10 రూపాయలది. అదేవిధంగా రాత్రి కూడా మరి మనకి స్థలము అనే అంశం మీద మనం మీటింగ్కి స్థలం కోసం ముందుగా ఒక అంశం సిద్ధపడి తీసుకొచ్చి ఏమి చెప్పకుండానే ఈ వచనం అంటే చదవబడిన ఈ వచనం మనకు ఏ విధంగా మలుచుకుందాము, దేనికి మనం ఆశపడుతున్నామని ఆ వచనాన్ని చదివి దీనిలో ఏం తీసుకుని చెప్పుకుందామండి. మనకి మీటింగులు ఉన్నాయి, మనకు ఆ స్థలం అనేది ఇరుకుగా ఉంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన మాటల నుండి మనకున్న అవసరం అదండి, స్థలము అనే దాని గురించి చెప్పుకుందాం. అదే దీనికి సంబంధించిందని మరి షారోన్ రాణి చెప్పింది. ఆమెకు కూడా ఒకటి ఈ 2 డైరీ మిల్క్ ఈ 2 విధాలుగా దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారాగా మరి సంఘంలో ఈ రోజున చదవబడినటువంటి ఇది డైరీ మిల్క్ కాదు, 5 స్టార్. ఇంకోటి ఉంటాయి చూడు, డైరీ మిల్క్ 5 కదా తెచ్చినావు. డైరీ మిల్క్ 5 కదా తెచ్చింది, 5కి ఇచ్చేసావా? సరే మంచిది, అది 10 రూపాయలు తినమ్మా, మీరేమవ్వద్దు నీకు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా దేవునికి స్తోత్రం. ఈ రోజున కూడా ఒక 146 కీర్తన 2వ వచనం చదువుకున్నాము. దానిలో నుండి మన దేవుడు మనకు ఆత్మ ప్రేరేపణ కలిగి మనం నేర్చుకోవటానికి, మనం తెలుసుకోవటానికి మరొక అంశం ద్వారా మాట్లాడుట కొరకై నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను. చాలండి. చూడండి, పోయిన వారంలో కూడా స్తుతి, అవునా? మన అంశం ఏంటి? పోయిన వారం స్తుతి అనేదే కదా. మరి ఈ వారంలో కూడా స్తుతే ఉందండి. ఒకవేళ స్తుతి చెప్తారంటే స్తుతిని గురించి 100 ప్రసంగాలు చేయొచ్చు, అన్నీ ఉన్నాయి స్తుతిని గురించి. కానీ ఇక్కడ మరి స్తుతి గురించి చెప్తారు. ఈ రోజున ఆత్మ ప్రేరేపణ మనం నేర్చుకోవటానికి మరి ఈ వారం వచ్చింది. ఈ వారంలో మనం నేర్చుకునేది ఏంటి అనేది, ఏది కావాలి అనేది మరి ఎవరి మీద దేవాది దేవుడు ప్రేరేపణ ఆత్మ నడిపిస్తుందో ఈ రోజున జీవిత కాలము ఒకటి. మరి గోల్డ్ మేరీ గారు, దొండపాటి గోల్డ్ మేరీ గారు జీవిత కాలము అని చెప్తున్నారు. ఇంకా కీర్తించేదను దొండపాటి అక్షయరాణి గారు చెప్తున్నారు. ప్రైజ్ ఉంటుంది, బ్రతుకు కాలమంతయు అని మరి శాంతి రాణి గారు చెప్పారు. అమ్మా మాటలు పడుతుంది ఎక్కడో, ఎవరో నిత్య జీవితం. మరి దొండపాటి మరి హర్షవర్ధన్ గారు చెప్తున్నారు. చెప్పండి, మీకు ఆత్మ ఏంటంటే నేను చెప్తున్నాను ఇక్కడ, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. ఇట్లా ఏదని చెప్పొచ్చు, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. ఏదైనా చెప్పొచ్చు, మీకు తెలిసింది. సండే స్కూల్ టీచర్ గారు కానీ బహుమతి ఉంటుందమ్మా, ప్రైజ్ ఉంటుంది. నేను అని ఎవరు? ఉదయ్ కుమారి గారు. నేను అంటున్నారు. సరే, ఇంకా
అమ్మా నా దేవుని ఇద్దరు షారోన్ రాణి మరి పూజిత ఇరువురు కలిసి నా దేవుడు యెహోవా అని మరి హారికనా మరి సండే స్కూల్ టీచరు యెహోవా ఇద్దరు కలిసి యెహోవా. చూడండి, ఆత్మ నడిపింపు ఇటేపున మాకెందుకు లేని రాము, ఎవరో ముళ్ళపూడి రాము ఉన్నారు, సంఘ పెద్ద గారు మరి కునికేస్తున్నారు. ఏంటి, ఒక మాట చెప్పొచ్చు కదా, దేవుని ఆత్మ దిగితే. చూడండి, అయిపోయినాయా? సరే, ఈ రోజున దేవుని దయలో దేవుని ప్రేమలో ఆత్మ దిగింది ఎవరి మీద అంటే, ఇక్కడ ఈరోజు అంశం బ్రతుకు. పోయిన వారంలో సపోర్ట్ చేసింది, మరి అయ్యిందో లేదో మళ్ళీ సప్పు ఇయ్యాల. మరి శాంతిరాణి గారికి ఆ దేవాది దేవుడు ఆమె మీదకు బ్రతుకు, మన బ్రతుకు ఎలా ఉండాలి నేర్చుకుందాం. అంటే బ్రతకటానికి మనకి కావాల్సింది దీనిలో నుంచి తీసుకుందాం. స్తుతి అనేది పోయినసారి తీసుకున్నాం. ఈ రోజున బ్రతుకు అనే అంశంలో నుండి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఆ శాంతిరాణి గారికి సబ్బు ఇచ్చేయమ్మా, వట్టి సబ్బు. పెట్టేందుకు మళ్ళీ పెట్టొద్దు, సబ్బు తీసి. సరే, మంచిది. ఏది ఏమైనప్పటికీ దూర ప్రాంతం నుండి మరి ఏ ఆశతో, దేవా నాయన స్తోత్రం నాయన నేను వెళ్తున్నాను, నాతో మాట్లాడండి, నాకు ఈ బ్రతుకు కావాలి, అసలు బ్రతకటానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ప్రార్థన చేసుకుంటుందేమో. ఈరోజు అసలు దాని గురించి తెలుసుకుందాం, బ్రతుకుల గురించి అని ఒక నిర్ణయానికి వచ్చి ఆమె నోట్లో నుంచి ఆ మాట వచ్చిందేమో. దేవుని స్తోత్రం. ఎలా బ్రతకాలి, ఏంటి బ్రతుకుల గురించి ఏంటి చెప్పేది అంటే, దేవుణ్ణి స్తుతించేవారు, దేవుని పేరు ఉండేవారు, దేవుణ్ణి బ్రతుకు కాలమంతా దేవుణ్ణి కీర్తించదను అని రాజైన దావీదు గారు అంటున్నారు. మరి బ్రతికేవారు ఎలా ఉన్నారు? భూమి మీద బ్రతికేవారు, మనంతా బతుకుతున్నాము, బ్రతికేవారు ఎలా ఉన్నారని క్వశ్చన్ వేసుకుని అక్కడికి వెళ్దాం. ఈరోజు బ్రతుకుల గురించి తెలుసుకునే విషయంలో అక్కడికి వెళ్ళి మరి ఏం జరుగుతుందో ఆ బ్రతుకుల గురించి తెలియచెప్పడానికి యెషయా గ్రంథము అధ్యాయం 59 వచనం 10. అమ్మా, వాడ కొరకు పుట్టివారి వలె తడువులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము, సంధ్య చీకటి ఎందువలనే మధ్యకాల కాలమున కాలుదారు పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. అంటే ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే, ఇక్కడ వివరించుతుంది ఎవరి కోసము అమ్మా, ఇక్కడ చెప్పేది ఎవరి కోసంరా? అది అసలు ఒప్పుకోవచ్చింది, అది మన కోసమే. ఎక్కడో బయట ఉన్నోడి గురించి మనకెందుకు, మన కోసమే ఈ రోజున వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, గోడ కొరకు గుడ్డి వారి వలె తడవలాడుతున్నాం. అంటే ఏదన్నా ఆధారం కోసం. దేవుడు ఆధారం ఉన్నాడు, దేవుడు బలాఢ్యుడై ఉన్నాడు, దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడై ఉన్నాడు. కానీ మనకు ఆ దేవుణ్ణి అనుకునే విషయంలో, ఆ దేవుణ్ణి దగ్గర చేసుకునే విషయంలో ఇంకా గుడ్డోళమై తడువులాడుతున్నాం గోడ కోసం. అంటే కళ్ళు లేని వారు, ఒక గోడ అనేది కట్టుపోయిన తర్వాత ఇక్కడ గోడ ఉంటుందని ఆయనకి తెలుసు, వాళ్ళకి తెలుసు కదా. మా ఊర్లో కూడా ఒక ప్రెసిడెంట్ గారు చేసిన ఆయన ఆ షుగర్ ప్రభావంతో కన్ను దృష్టి పోయింది. అంటే ఆయన వయసులో నడిచిన రోడ్లో ఎన్ని జ్ఞాపకం ఉండి ఆటోమేటిక్గా నిదానంగా నడిచి వెళ్ళిపోతుంటాడు. కళ్ళు కనపడవు, కన్ను నడుపుతాడు. ఎందుకనంటే ఆధారం అనేది అక్కడ ఉందని.
కానీ ఈ రోజున కూడా దేవుని నమ్ముకుని దేవుల్లో ఉండి దేవుని ఆధారం అని తెలిసి కూడా దేవుణ్ణి వదిలిపెట్టి దేనిలో మన సొంత ఆలోచన బట్టి సొంత నమ్మకాన్ని బట్టి అక్కడ గోడ ఉండేది, ఇక్కడ పని ఉండేది, అక్కడ ఉండేది, ఇక్కడ ఉండేదని తడువులు ఆడుతున్నాం. దేవుడిని నమ్ముకున్నాము, దేవుళ్ళో ఉన్నాం, ఆదివారం ఇలా ఏది వద్దు, నాకు గోడొద్దు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ఆధారపడాలనేది లేకుండా వాక్యానుసారంగా దాన్ని వివరించి చెప్తున్నాను చెల్లి. అంతేగాని ఇప్పుడు గోడ అంటే ఏంటంటే గోడ అంటే గతకాలం మనం తెలుసుకున్నాం కదా ఆధారాలు అవి గోడలు వాటిని తెలుసుకున్నాం. ఇక్కడ చెప్తుంది గోడ కొరకు గుడ్డివారి వలె దేవుడిని నమ్ముకున్నాం కూడా దేన్నో అనుకుంటున్నాం. అంతేగాని ఇక్కడ తడువులాడుతున్నాం దొరుకుతేవలని. రెండవది కన్నులు లేని వారి వలె తడువులాడుతున్నాము. సండే చీకటి ఎందువలె మధ్యాహ్న కాలమున కాలుదారి అదేంటంటే మధ్యాహ్నం కూడా చీకట్లో జారిపడి పడిపోతున్నావురా. దేవుడిని నమ్ముకున్నాం, దేవుడి ఆధారం. కానీ ఆ దేవుణ్ణి వదిలిపెట్టేసేసి అందరికీ కనపడే సమయంలో కూడా, ఆ పగటి సమయంలో కూడా కాలు జారిపోతున్నాడు. కాలు జారిపోవటం అంటే ఏంటో తెలుసా? ఒక భక్తుడు పాటలు పాడాడు, ఇంకా సమయముందని సోదర యేసయ్యకు దూరమవ్వకు, ఇప్పుడే యేసు రాడని సోదరి పాపమందు సాగి వెళ్ళకు. ఇంకా సమయముందని సోదర యేసయ్యకు దూరమవ్వకు, ఇప్పుడే యేసు రాడని సోదరి పాపమందు సాగి వెళ్ళకు. యేసు రాక ఎప్పుడో వ్యత్యాసమైన చెప్పెనా, రేపేమవుతుందో చరిత్రవేత్త చెప్పెనా. యేసు రాక ఎప్పుడో వ్యత్యాసమైన చెప్పెనా, రేపేమవుతుందో చరిత్రవేత్త చెప్పెనా. ఇంకా సమయముందని సోదర యేసయ్యకు దూరమవ్వకు, ఇప్పుడే యేసు రాడని సోదరి పాపమందు సాగి వెళ్ళకు. ఎన్ని మేలు నీకు చేసినా మరచి కాలుదారు స్థలములందునే నిలిచి, ఎన్ని మేలు నీకు చేసినా మరచి కాలుదారు స్థలములందునే నిలిచి, యేసుని నమ్మక కృపను కోల్పోతివా. వ్యసనము విడువక రోగి వైసివా. యేసయ్య నిన్ను చూసి జాలిపడి పిలిచిన, వ్యసనము విడువక రోగి వైసివా. యేసయ్య నిన్ను చూసి జాలిపడి పిలిచిన, ఇంకా సమయముందని సోదర యేసయ్యకు దూరమవ్వకు, ఇప్పుడే యేసు రాడని సోదరి పాపమందు సాగి వెళ్ళకు. కాలు దాటుకోండి చెప్పాడు కదా ఇక్కడ, కాలు దారు స్థలమునందే నిలబడి ఇంకా రాళ్లే. కాదు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. పాపం మందు నిలబడి కాలు జారే స్థలం ఉండొద్దు అని భక్తుడు పాట రాసి చెప్పాడు. అదేవిధంగా ఈ రోజున కూడా వాక్యం చెప్తుంది. ఎక్కడున్నారంట? అంటే ఇక్కడ ఏమని చెప్తుందంటే, అమ్మా సండే చీకటి ఎందువలే మధ్యాహ్న కాలము కాలుజారు. మధ్యాహ్న కాలంలోనే కాలు జారిపోతున్నారు, చీకట్లో కాదు. అంటే చీకటి అనుకుంటున్నారు చెల్లి. ఈ రోజున చెప్తుంది మొట్టమొదటిగా ఎవరో బయట వాళ్ళ గురించి కాదు, ఇక్కడున్న మన కోసం చెప్తుంది. జాగ్రత్త. ఈరోజు బ్రతకాలనుకుంటున్నావా? కాలు జారే పని లేదు. దేవుణ్ణి నమ్ము.
దేవుని వైపు చూడు, ఇంకా తడువులాడు మాకు, అక్కడ ఆధారం ఇక్కడ ఆధారం అంతా గుడ్డోళ్ళలాగా తడువు మాకు, దేవుణ్ణి ఆధారం చేసుకుని ఆయనే అనుకో నాకు దేవుడు ఉన్నాడు అని నమ్మి విశ్వాసంతో ఉండమని మొట్టమొదటిగా హెచ్చరిక వాక్యం. మరి రెండవదిగా చెప్తుంది, రెండవ వచనం బ్రతుకు గురించి చెప్తుంది. రెండవ మాట ఏంటంటే మరి క్రైస్తవులుగానే ఉన్నారు, దేవుళ్ళనే ఉన్నారు. రెండవ వచనం 2 సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథము అధ్యాయము, ఫ్యాన్ లేకపోతే ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ కింద కూర్చోండి, ఫ్యాన్ కట్టి 2 సమూయేలు గ్రంథము అధ్యాయము, మొదటి అధ్యాయము 23 వచనం. అమ్మ సౌలును యోనాతానును తన బ్రతుకునందు సరస్సులుగాను నెనరులు గలవారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాచిన వారు కారు. వారు పక్షిరాజు కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలవారు. చూడండి, ఇక్కడ సౌలును యోనాతాను ఏమేమవుతారు? సౌలు యోనాతాను గారు ఏమేమవుతారు? వారిద్దరు వర్షకేమవుతారండి శరీరకంగా? యోనాతాను సౌలు గారు తెలుసా? ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించిన ఒక రాజు. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు సౌలు గారు. మంచి బలాఢ్యుడు, ఎత్తరి, మంచి గుణగణాలు ఉన్నవాడు. ఆయన ఎర్రనివాడని ఎన్నిక చేసి దేవాది దేవుడు అభిషేకించి రాజుగా చేసిన ఆయన సౌలు. ఆయనకు పుట్టినటువంటి వాడు యోనాతాను గారు. వారిద్దరంట తండ్రి కొడుకులైతే సరసమడుచుకుంటారా? మనస్సు ఆ విధంగా ఉంది. వాళ్ళిద్దరు కూడా నెనరు గలవారు అయి ఉండి ఇద్దరు ఒకరికొకటి అనుబంధంగా పెరిగిన వారు. వాళ్ళిద్దరు ఆ విధంగా ఉండి ఆ విధంగా పెరిగిన వారు, ఆ విధంగా ఉండి ఆ విధంగా ఉన్నవారు ఎవరంటే సౌలును యోనాతాను, తండ్రి కొడుకులు. దేవుని అభిషేకం పొందినవాడు సౌలు గారు. వారిద్దరు ఆ విధంగా ఉండి వాళ్ళంట ఎలాంటి వాళ్ళంట? వారు పక్షిరాజు కంటే వడిగలవారు. అంటే పక్షిరాజు, ఒక పక్షి అలంత ఎగిరి చూడండి అంత స్పీడ్గా ప్రయాణం చేయగలరంటాడు ఇద్దరు. దానికంటే వడిగలిగా అంటే దానికంటే స్పీడ్ కలిగిన వాడు. అంతేకాదు సింహముల కంటే బలము గలవారు. ఇశ్రాయేలు ఆ విధంగా బలమైన వారు, వడిగలిగిన వారు ఏమైపోయారు? ఇద్దరు ఒక రోజులే చనిపోయారు. దానిని గురించే ఏమంటున్నాడండి ఇక్కడ? దానిని గురించి ఇక్కడ 25లో చెప్తుంది, యుద్ధ రంగమునందు బలాఢ్యులు పడి ఉన్నారు, నీ ఉన్నత స్థలములలో యోనాతాను. చూడండి, ఒక్క రోజునే ఇద్దరు మరణించారు. ఇంత బలం కలిగి, ఇంత ఒడిగలిగిన వారై బలం కలిగి ఉన్నారు. దేవుని నమ్మే కూడా, దేవుని నమ్ముకుని కూడా. అదే విధంగా ఎందుకని ఆ విధంగా పడిపోయారు అంటే ఆ సౌలు అనే ఆయనలో గర్వం వచ్చింది, ఆ సౌలు అనే ఆయనలో ఈర్ష్య వచ్చింది. దావీదు గారు మరి యుద్ధమందు ఆ రాజ్యంలో యుద్ధం ప్రకటించారు. ఫిలిస్తీన్లు ఏమన్నా తెలుసా? మీలో నుండి ఒకరు రండి, మాలో నుండి ఒకరు వస్తాం. ఇద్దరులో ఎవరు ఓడిపోతే వాళ్ళే రాజ్యం అంతా ఓడినట్లు లెక్కేసుకుంటారు. మీలో బలాఢ్యుడు పంపిండి, మాలో బలాఢ్యుడు పంపిస్తారని ఆళ్ళలో నుంచి గొలియాతుని పంపించారు. మనలో నుండి ఎవరెళ్తారండి? ఎవరికాడే వెనక తగ్గుతున్నారు. ఎవరికి వారే వెనక తగినప్పుడు బాలుడైనటువంటి దావీదు గారు నిలబడి, ఆ సున్నత లేని వాడు ఒక లెక్క నన్ను పంపి నేను వేసేస్తాను అంటున్నాడు. అందరికీ మర్చిపోయింది. అన్నయ్య అయితేనే చచ్చిపోతారా ఎలమాకని దాయటానికి ప్రయత్నం చేశాడు. దాక్కోలా దేవుడిని కలిగిన ఆయన ఎవరన్నా తెలుసా? వాడెంత వాడి బ్రతికెంత, యుద్ధము యెహోవాది నేరుగా చేసేది, భయపడద్దు పంపేయండి అని అన్నాడు. పంపించినందుకు పని అయిపోయింది. ఆ విధంగా ఉండండి. కానీ ఆ విధంగా ఉన్న ఆయన మరి సౌలు గారి ఆ పరువు కాపాడి, ఆ రాజ్యాన్ని పరువు కాపాడి, ఆ గొలియాతుని చంపి ఏకైక వ్యక్తిగా, ఏకైక రాజుగా గౌరవంగా ఆయన ఉంచినప్పుడు అప్పుడున్న ప్రజలు అందరూ కూడా
ఆ బాలుడైనటువంటి దావీదు గారిని చూసి సౌలుకి 1000 కొలదిగా, దావీదు గారికి 10,000 కొలదిగా జై జైలన్నారు. వాళ్ళ విపత్తు తిడిపించినందుకు గౌరవించామాట. అంటే అప్పుడే వచ్చేసింది ఎవరికి? సౌలు గారికి. నేను రాజును కదా, నాకు 10,000, ఆయనకి 1000 అన్నా బాగా నుండు, ఆయనకేమో 10,000, నాకేంటి 1000. ఈర్ష్య అనేది ఆయనలోకి వెళ్ళి ఆ దెయ్యం బట్టి ఆయన్ని అలా 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 పత్రం. అంతకుముందు ఆ తర్వాత ఎన్ని రాజ్యాల మీద దావీదు గారు యుద్ధాలకు వెళ్ళి గెలిచి వచ్చాడు. మరి యుద్ధంలో ఇద్దరు కూడా, అటు సౌలు గారు ఇటు యోనాతాను గారు కూడా, ఇద్దరు కూడా ఒకే రోజున. దాని గురించి ఏమంటున్నాడంటే ఇక్కడ 27వ వచనం చూడండి. అయ్యయ్యో బలాజ్యులు పడిపోయి యుద్ధ సన్నద్ధులు, అంత బలమున్నవారు. ఎంత బలం అంటే వాళ్ళకి పక్షిరాజు కంటే ఒడిగలిగిన వారు, అంత స్పీడ్ వెళ్ళగలిగిన వారు. సింహం అంటే సింహం కంటే బలాజ్యులు కలిగిన వాళ్ళు కూలిపోతారు. ఇది ఎప్పుడంటే గర్వం. అది గర్వం వచ్చినప్పుడు, వీర్స్ వచ్చినప్పుడు నేను గొప్ప అనుకుంటే పడిపోయే అవకాశం ఉండదని బ్రతుకుని గురించి ఈరోజు చెప్తుంది. నెంబర్ 1 ఏంటంట? పట్టపగలే కాలు జారిపోతున్నారు. జాగ్రత్త, బతుకుదాం అనుకుంటున్నారేమో, దేవుడిని ఆనుకుని కూడా పట్టపగలే కాలు జారే స్థితిలోకి వెళ్ళొద్దు. దేవుడు ఇంకా రాడని అనుకోవద్దు చెప్తుంది. నెంబర్ 2, గర్వం అనేది, గర్వంతో వీర్ష్య అనే స్వభావంతో ఉంటే బ్రతుకుట కష్టం. ఒక్క రోజుగా ఇద్దరు సరస్సులంట నెనను కలిగిన వారు బలహీనలు కాదు, పోల్చుకుంటే బలహీనలేం కాదు. అలా అయిపోతే మన బ్రతుకు అని ఈ రోజున బ్రతుకుని గురించి చెప్తుంది వాక్యం. జాగ్రత్త, దేవుణ్ణి ఆనుకునే విషయంలో. నేను దేవుణ్ణి నమ్ముకున్నానని, ఇంకా ఆయన రాళ్లే అని ఎవరు చూడలేదని కాలు జారే స్థలంలో ఉండొద్దు. ఎదుటిన్నవారు చిన్నవారని, ఎదుటిన్నవారు బలహీనలని, ఎదుటిన్నవారు చేతగాని వారని వీర్ష్య స్వభావంతో ఏమీ చేయటానికి ప్రయత్నం చేయొద్దు. 2వది. 3వదిగా చెప్తుంది, అందుకు కోరహ్ కుమారులు ఉంటారు. ఏది? ఈ కీర్తన లాంటి దాంట్లోనే కోరహ్ కుమారుల కీర్తన కూడా కీర్తన గ్రంథంలోనే ఉంటుంది. 49:8 దాన్ని చూద్దాం. మరి 3వ మాట ఏం చెప్తున్నాడు? అమ్మా, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు లేడంతే. చూడండి, చెప్తుంది కోరహ్ కుమారులు రాస్తున్నారు. ఇదిగో ఇక్కడ చెప్తుంది, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును లేడు. ఖచ్చితంగా తేల్చి చెప్పింది ఈ రోజున. అయ్యగారు చేయగలరా? కుళ్ళిపోకుండా అయ్యగారు చేయగలరా? అమ్మగారు చేయగలరా? ఈ చోట్ల సంఘపేట చేయగలరా? యూత్ లీడర్ చేయగలరా? లేదు మీలో ఉన్న ఒక మనిషి చేయగలరా? ప్రార్థన మీరు చేయండి. అయ్యగారు ప్రార్థన చేస్తే పని అయిపోద్దమ్మా. అయ్యగారు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు సాక్ష్యం కూడా చెప్పారు. ప్రార్థన అయ్యగారు అమ్మగారు చెప్పగా నా మనోడు బాలుడైనటువంటి ఆయన నిమ్మల పడి బాక్స్లో కుదురుగా ఉన్నాడు అని కన్నీటితో సాక్ష్యం చెప్పింది అమృతం గారు. ఆ ప్రార్థన చేసిన పని, ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడంటే. ప్రార్థన గొప్పది కాదు, దేవుడు గొప్పవాడు. అంతేగాని అయ్యగారు ప్రార్థన చేసాడు కనుక అయ్యగారి దగ్గరికి రామాకండి, దేవుడి దగ్గరికి వెళ్ళండి, దేవుడి వైపు చూడండి. ఇలా బైబిల్ గ్రంథం అయింది, ఆయన రచించుకున్నాడు, ఆయనే గ్రంథమై ఉన్నాడు. ఈ రోజున అమ్మగారి వైపు అయ్యగారి వైపు కాదు, భూమి మీద ఈ మందిరంలో కొన్ని ఎక్కడ బయట కాదు. ఇక్కడ ఏమని చెప్తుంది వాక్యం? వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు ఎవడైనంతే. ఎవడో వాళ్ళు వీళ్ళు వాళ్ళు అనుకుంటే ఎవరి దగ్గరకో కాదు, దేవుడి దగ్గరికి రండి. ఎప్పుడు మీ గురి ఎవరి మీద ఉండాలి? ప్రేమించినంత వరకే. సేవకురాలు వృత్తాప్యంలో ఉన్నారు, ఏదన్నా గుర్తో గంత పెట్టి వాళ్ళని ప్రేమించండి, గౌరవించండి. గురి ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద. ఎవరిదైనా గురి దేవుడి మీద పెట్టండి. అంతేగాని ఈ అయ్యగారి కంటే ఆ అయ్యగారి గొప్ప, ఇక్కడ కంటే అక్కడ కంటే ఎక్కడికో వెళ్ళొద్దు. దేవుడి మీద ఉండు, దేవుడిని అనుకో. అప్పుడు కాలు జారి బ్రతుకుతావు. అప్పుడు వడిగలిగిన
వారికంటే నువ్వు ఉండగలవు. ఈ చోట్లో చెప్తున్న వాక్యం ఇది రెండవ మాటగా. మరి మూడవ మాటగా ఇది మూడవదిగా ఈ విధంగా చెప్తుంది. దేవుని దగ్గరే జ్ఞానం పొందిన ఆయన ఇంకొక మాట చెప్తున్నాడు. నెంబర్ 1 ఎవరు చెప్పారు? యెషయా గ్రంథంలో చెప్పాడు. మొట్టమొదటిగా ప్రవచన వాక్యముల నుండి ఒకటి. నెంబర్ 1 ఏంటంటే కాలు జారే స్థలంలో ఉండొద్దు, ఆ విధంగా బ్రతకొద్దు. రెండవదిగా చెప్తుంది సమూయేలు గ్రంథంలో సౌలు అంటే దేవుడు అభిషేకించిన ఆయన ఏమైపోయాడో, దేవుని అభిషేకం పొందిన వాళ్ళు ఏమైపోయాడో రెండవ మాటలో చెప్తుంది. మూడవ మాటలో ఏమని చెప్పిందంటే కోర కుమారులు, తల్లి తండ్రి. మరి తల్లి చెప్పిన మాటను బట్టి, ఆ ప్రార్థన చెప్పిన బట్టి ఆ రోజున నెరవేర్చి మొత్తం అంతా అందరిని మింగేసే సమయంలో ప్రార్థనా పరురాలేమో తల్లి అయ్యా ఎక్కడ నుంచో పరిగెట్టుకుని వెళ్ళిపోయి దేవుని బలిపీఠం చూసారా, అక్కడ దాక్కుండి మీరు బ్రతుకుతారు, ఈ వంశం నిలబడద్దని ఆమె చెప్పిన దాన్ని బట్టి వచ్చారేమోనని. మరి నా భార్య అంది, ఎలా వచ్చారు వీళ్ళంటే తల్లి ప్రార్థన పరురాలు అయి ఉండొచ్చు, వారైతే గొప్పవారే ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఒకరు చేసిన దాన్ని ఇంకొకరి మీదకి వచ్చి ఆ తెగ మొత్తం ఉంచింది కనుక ఆ సమయంలో తల్లి ప్రార్థనా పరురాలు అయ్యి ఇద్దరిని కన్నది కనుక అయ్యా అక్కడికి వెళ్తే దోపడని చెప్పిందేమో, అందుకుని అది బతుకుతారేమో. ఆడ చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే కుళ్ళు అనేది చూడకుండా పెద్దలు చేయలేరు, కుళ్ళు అనేది చూడకుండా నీ కన్న తల్లిదండ్రులు చేయలేరు, కుళ్ళు అనేది చూడకుండా నీ అన్నదమ్ములు చేయలేరు, భూమి మీద సేవకుడు కూడా చేయలేడు, ఎవ్వరూ చేయలేరు, చేయగలిగింది ఒక్కడే దేవుడు, ఆయన వైపు చూడండి అని సవాల్ చేసి మరి మందిరంలో రాసి ఇది కీర్తనగా రాసి పాడేశారంతే. దేవుని బలిపీఠమే మమ్మల్ని బ్రతికించింది, ఎవరు బ్రతికించరా, ఎంతో మంది పోయారు కానీ మమ్మల్ని బ్రతికించింది బలిపీఠం. ఆ బలిపీఠం చాటున ఈ బైబిల్ చాటున మనం ఉండగలిగితే అప్పుడు బ్రతుకుతాము. బ్రతుకుని గురించి మూడో మాట. మరి నాలుగో మాట అంటే ఈసారి దేవుని దగ్గర జ్ఞానం పొందుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు, డైరెక్ట్గా ఆయన ఒక మాట చెప్తున్నాడు. చూద్దాం. 4:4 సామెతలు 4:4 ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకుని నిమ్ము, నా యాజ్ఞలను గైకొనిన ఎడల బ్రతుకుదు. అర్థమైంది కదా ఎలా బ్రతకాలో. జ్ఞాని అంటే సొలొమోను గారు సామెతలు రాస్తూ అన్నాడు ఏం పట్టుకోవాలంట, ఆయన ఆజ్ఞలను పట్టుకోవాలి జాగ్రత్తగా. అంతేగాని ఆజ్ఞల్ని ఈరోజు శిలపైకి తెలియచేసి దేవుడైతే భార్యను కొట్టొద్దన్నాడు కదా, చొక్కా ఊడదీసి చిలక తగిలిచ్చేసి ఎడపెడ కొట్టేసి మళ్ళీ చొక్కా వేసుకుందాం కాదు. ఊడదిస్తే ఊడే కాదు, పక్కకు పెడితే ఆజ్ఞ, దేవుడి ఆజ్ఞ. నువ్వు ఆకలితో ఉండు, దప్పికతో ఉండు, కొరతలో ఉండు, లేమిలో ఉండు, చరిత్రతో ఉండు, ఆయన ఆజ్ఞలో నిలబడితే అప్పుడు బ్రతుకుతావు. అంతేగాని ఈ రోజుకి మట్టి ఏదో కదా కాలేస్తాం, ఈ రోజుకి మట్టి అని అనుకుంటే మనము బ్రతకలేదు. బతుకు గురించి ఈరోజు అంశమేంటి, బ్రతుకు. అర్థమవుతుంది కదా. మొట్టమొదటిగా కాలు చేస్తే బతికే పని లేదు. రెండవదిగా మంచి యుద్ధశూరులు, సేవకురాళ్ళు, ప్రార్థనా పరులు ఇంకేముందనుకుంటే మనలో వేరే ఆలోచన ఉంటే ఒక్కరోజునే పోయే అవకాశం ఉంది. మూడవదిగా చెప్తుంది ఏంటంటే ఈ విధంగా కుళ్ళు చూడకుండా ఎవరో కూడా చేయలేరు. కుళ్ళు చూడకుండా చేయాలంటే దేవుడు అక్కడే. అదే కదా అర్థం. ఇంకా కిందకు వచ్చాక ఇంకా కన్ఫర్మ్ అవుద్ది. ఇంకా కిందకు వచ్చాక ఆ కుళ్ళు చూడని వాళ్ళు ఎవరో, కుళ్ళు పోని వాళ్ళు ఎవరో, ఎలా ఏంటి అనేది కిందకు వచ్చాక తెలుస్తుంది. అందుకని ఇక్కడ చెప్తుంది ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లను ఏమని, నా హృదయము నీ హృదయము పట్టుదలతో, నా మాటలు పట్టుదల ఉన్నారంట. కొంతమంది పట్టుదల ఉంటాయి, పనికి మాలాంటి భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నారు. పట్టుదల ఏంటి, ఇద్దరు ఒకటేగా, శరీరం ఒకటి కదా. ఇంకా పట్టుదల ఏంటి,
సాయంకాలానికి ఏమండి అని ఆమెనొచ్చు, ఈ అమ్మాయి అని ఆయన అనొచ్చు. వీళ్ళిద్దరి మధ్యలో పట్టుదల ఉంటే పిల్లలు చేరేస్తుంటారు. నానా అమ్మే అన్నానికి రమ్మంది. అన్నం వండింది ఆ అమ్మాయి, పెట్టింది ఆ అమ్మాయి, మరి పిలుస్తూ ఆడు మళ్ళీ మధ్యలో వాడు మధ్యవర్తుడు. ఇది దేవుళ్ళలో ఉందని తగ్గాలరా, తగ్గించుకుంటేనే సౌలైపోయినట్టు అయిపోద్ది అంతే బ్రతుకు. ఎంతటి వీరుడు, అభిషేకం పొందినవాడు. అలాంటి వాడిని చూసి దావీదు రాజుగారు చెంగు కోస్తానికి బాధపడ్డాడంటరా, చంపేటానికి కాదు, వస్త్రపు చెంగు కోసి ఎంతో బాధపడ్డాడంట. అయ్యో దేవుని పేట అభిషేకం పొందిన వాడిని నేను కూసానా అని మనసు ఎంతో నొచ్చుకుందంట. చూడండి, అలాగే మనం కూడా దేవుని పేరిటే భర్త, దేవుని పేరిటే భార్య, ఇలా తప్పు వాళ్ళేమి ఎక్కువ కాదు. వాళ్ళు ఎత్తుగా ఆ విధంగా ఉండగలిగితేనే క్రైస్తవుడు, ఆ విధంగా ఉండగలిగితేనే బ్రతుకుతాం. అర్థమవుతుందా? ఇంకా పంతాలు పట్టింపులు పెట్టుకుని దేవుళ్ళో ఉండి కూడా ఈ దరిద్రాన్ని పెట్టుకుంటుకోమండి, అసూయ అనేది లేకుండా అందరం కలిసి కట్టుకుందాం. ఒకవేళ ఏదన్నా ఉందా ముఖం మీద మాట్లాడే ఇది కాదు కదా, అక్కడితో వదిలేసి అంతే. అంతేగాని రానేది పెట్టుకుంటే కుళ్ళిపోతారు. కుళ్ళి చూడకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞ ఉండాలి. కుళ్ళిపోయేది మనకొద్దు. అదే ఇక్కడ చెప్తుంది. ఇది ఎన్నో మాట? 4వ మాట. అంటే దేవుడే కుళ్ళు పొరలు. అంటే మరొక మాట మరొకరు, దేవుడే ఒక ఆయన్ని కళ్ళుకున్న పొరలు రాల్పి దేవుడు సూటిగా మాట్లాడిన ఆయన మరొక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. అక్కడికి వెళ్దాం. పొరలు రాలిపి దేవుడే పొరలు రాలిపిన ఆయన ఎవరు అంటే సౌలు అని మరి అక్షయ రాణి గారు చెప్పారు. అక్కడికే వెళ్దాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక అధ్యాయము 2 తిమోతి 2:11 రా అమ్మా. ఈ మాటలు నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, ఇదేంటంట, ఆయనతో కూడా చనిపోతే ఆయనతో కూడా బతుకుతాం. అంటే ఆయన బ్రతికించగలిగిన వాడై ఉన్నాడు, ఆయన బ్రతికి ఉన్నవాడై ఉన్నాడు. మరణించిన తర్వాత కుళ్ళిపెట్టాడు ఆయన. ఏమండి, అక్కడ ఏమన్నా శరీరం ఆగిపోయి కుళ్ళిపోయింది ఏమన్నా? అక్కడ పొత్తిగొడ్లు మాత్రమే ఉన్నాయంట, చుట్టబడి. యేసుక్రీస్తు సమాధిలో ఉంచితే మరలా వెళ్ళి సమాధిలో ఒగ్గురు చూస్తే ఏముంది అక్కడ? పొత్తిగొడ్డలు. అంటే చుట్టబడి గుడ్డలు మాత్రం ఉన్నాయి కానీ శరీరం లేదు. అంటే ఆయన కుళ్ళిపోలేదు. ఆయన్ని నమ్ముకుంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఈ మాటలు నమ్మదగినవని అపోస్తలుడైన పౌలు గారు కళ్ళు తెరవబడిన ఆయన కళ్ళు పొరలు రాలిపోయినాయని చెప్తున్నాడు. ఏమనంటే, ఈ మాటలు నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా సరిపోవటం అంటే ఎలా? ఆయనతో సరిపోవటం అంటే ఏంట్రా? అది సరిపోయావా? సరిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఈరోజు వాక్యం అనేది వచ్చింది కనుక చెప్తున్నా, మీకు కూడా అర్థం అవ్వాలనే చెప్తున్నా. చనిపోవటం అంటే బాప్తిసం. ఆయన సమాధిలో నుండి తిరిగి బయటకు వచ్చాడు శరీరంతోనే. మనము కూడా శరీరంతో ఉండగానే నీళ్ళలో ముంచి బాప్తిసం అనే మరణం, ఆ మరణం ద్వారా బయటికి వస్తే ఆయనతో కూడా బ్రతుకుతుంటాం. అంతేగాని బాప్తిసం లేకుండా ఏమి లేకుండా నేను బతికేస్తా నేను కూడా అంత పాటలు వచ్చు, ప్రార్థన వచ్చి కాదు. రక్షణ కావాలి. ఆయనలో రక్షించబడితే అంటే వాక్యం సత్యమేనా లేకపోతే నేను ఏదో కల్పించి చెప్తున్నాను? సత్యమైన వాక్యమే చెప్తుంది. ఇంకా ఏమన్నా ఇంకా కావాలంటే 12 కూడా చదవండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదము, ఆయనను ఎరుగమంటే చూసుకోండి. ఆయనను ఎరుగనంటే బాధ్యత నాకొద్దు. ఆయన చచ్చిపోయి లేచాడా ఏమో నేను చూసానా అంటున్నారు, రాసి ఉంది. కాదు ఈ రోజున నమ్మామంటే బైబిల్ నమ్మాలి. ఆయన నమ్మాడు కనుక కళ్ళు పూర్వలు రాని కాబట్టి ఆయన చెప్తున్నాడు ఏమనంటే, ఈ మాట
నమ్మదగిందని చెప్తున్నాడు. మనం కూడా దీన్ని నమ్మాలి. దేవుణ్ణి నమ్ముకున్నామని తైతక్కలు ఆడుకుంటూ ఉంటే నమ్మినట్టు లెక్క కాదంతే. ఈరోజు బైబిల్ సూటిగా చెప్తుంది, నా విషయంలో కానీ మీ విషయంలో కానీ. మనం ఎలా ఉండాలంటే నటించడానికి అవకాశం లేదు. ఎప్పుడు పోతామో తెలియకుండా ఉంది. యుద్ధాల మీద యుద్ధాలు వస్తున్నాయి. గ్యాస్ లేక కొంతమంది, పెట్రోల్ లేక కొంతమంది, డీజిల్ లేక మరి కొంతమంది, ఆహారం తినట్లేదు చాలా మంది. వాటర్కి ఎత్తి అక్కడ పెట్టలే, అక్కడ ఉండి లేదు. ఈ రోజున ఆడపిల్లలు వంటలు నేర్చుకోరా. ఇప్పుడు దాకా వాటర్ల మీదే ఆధారపడి బతికే వాళ్ళు టైంలో చాలా మంది ఉన్నారు. ఈ రోజున అయితే ఆ దేవమాత అటు వెళ్ళిపోయి మెదలకుండా 4 పుల్లలు పెట్టేసి అని వండేసుకుంటున్నాను. అలా వండటానికి చేతగాని వాళ్ళు, అటు వండుకోవటానికి కుదరని వాళ్ళు ఎంతో మంది మగ్గిపోతున్నారు రా. కనుక రాకడ దినాలు, కనుక జాగ్రత్త. ఇంకా నటించడం వద్దు. ఈ రోజున బ్రతుకుల గురించి చెప్తున్నాడు దేవుడు. ఆ బ్రతికే విషయంలో మొట్టమొదటిగా కాలు జారవద్దు, గోడలను తడువులు అనమాకండి. ఆధారం ఇంకేంటి అని ఏదో కాదు, దేవుణ్ణే ఆధారం చేసుకోండి, బతుకుతారని మొదటిగా చెప్తే, రెండవది అందరికి అర్థమయ్యేలాగా బలాఢ్యులైన వారు, యుద్ధశూరులైన వారు, సింహపు గుండి కలిగిన వారు, ఒడిగి పక్షిరాజు కంటే ఒడిగలిగిన వారు, అభిషేకం పొందిన వారు సైతం ఈర్ష్య స్వభావం ఏదేదో నటిస్తే వారు పడే అవకాశం ఉంది. బలాఢ్యులు కూడా కూలిపోయాడని దావీదు మహారాజు గారు దుఃఖంతో మాట్లాడుతున్నాడు. రెండవది. మూడవదిగా అన్నాడు, కుళ్ళు చూడకుండా చేయగలిగినోడు భూమి మీద ఎవరు లేడు. ఒక దేవుడు ఒక్కడే చేయగలడు. ఆయన వైపు చూడండి, ఆయనే ఆధారం చేసుకోమాకండి. నువ్వు బ్రతకాలా, నువ్వు కుళ్ళిపోకుండా ఉండాలా, దేవుణ్ణి అనుకో, వాక్యాన్ని నమ్ము, ఆ వాక్యాన్ని హద్దుకో, ఆ వాక్యాన్ని ముందు పెట్టుకో. మూడో మాటగా చెప్తే, నాలుగో మాట అంటుంది, ఆయన నాకు బోధించుతున్నాడు. బోధించేది ఎవడు? ఇప్పుడు దేవుడు బోధించాడు అనుకోండి, అంతేగాని అయ్యగారు నా మీద పెట్టి అన్నాడు. నీ మీద పెట్టి అనడానికి ఇది ఇంచుమించుగా 1 వారం రోజుల నుంచి తయారవుతుంది సబ్జెక్టు. ఏదైనా సరే ఒక అంశం తయారవ్వాలంటే అప్పటికప్పుడు తయారవ్వదు. నువ్వు అనుకుంటున్నావు నా మీద పెట్టి అన్నాడు, నా మీద పెట్టి అన్నాడు. నీ మీద పెట్టి అనడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక్కవేళ ఈ రోజు నీతోనే సూటిగా మాట్లాడుతుంటే సరి చేసుకో, అంతేగాని అయ్యగారినో అమ్మగారినో ఇలాంటివి అనుకోవద్దు. ఈ విధంగా లేకపోతే పలానా అమ్మ నన్నుంది. ఈ రోజున వాక్యాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే ఆ విధంగా ఉంటుందని చెప్తుంది. ఆయే బోధించుతున్నాడు, మాటలు ఇట్లా జాగ్రత్తగా పడమని చెప్తుంది. ఐదవదిగా ఏమంటుంది, ఈ మాటలు నమ్మదగినవి, ఆయనకు కూడా చనిపోతే ఆయన చేసినట్లుగా మనం ఉండగలిగితే, గ్రంథ లెక్కల ప్రకారంగా మనం బ్రతకగలిగితే, లేనిది లేనట్టు ఉన్నది ఉన్నట్లుగా మనం మాట్లాడగలిగితే, అలా జీవించగలిగితే అప్పుడు బతుకుతాం. ఐదో మాట. ఈ విధంగా ఐదవది అలా ఉంటే బిషప్ అయిన యాకోబు గారు అక్కడ మరొక మాట చెప్తున్నాడు. ఆరవది, బిషప్ అయిన యాకోబు గారు ఏం చెప్తున్నారు చూద్దాం. బిషప్ అయినటువంటి యాకోబు పత్రిక 4:15. ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతువని ఏదేది అదేరా. ఇప్పుడు మన ప్రభు చిత్తం అయితే ఏదేం చేయాలి, ఇది అది అన్నాడు. మీటింగులు ఓకే, అక్కడికి రావాలి. మనకు ఉన్నదేంటి, మీటింగ్ పనే ఉంది. అది చేయటానికి ఇదిగో ఉప్పు తొడుద్దామే, ఇదిగో మందిరం కడుగుదామే. ఈ మందిరం 10 మంది వస్తారు. చాలా ఊళ్ళో సంఘం అందరూ కలిసి వచ్చి మందిరాన్ని చూస్తే బాధరాలు పెట్టి మందిరం చూడటానికి బాగానే ఉంది, బూజు అట్టకుండా ఆ ఫ్యాన్లు కంటిన బూజు అలాగే ఉంది, గోళ్ళ కంటిన బూజు బయట చూస్తే ఏలాడుతుంది. ఏంటో సంఘం మందిరం అయితే కట్టుకున్నారు అని అనుకోకుండా ఇచ్చేద్దాం రాక చెల్లా, ఇదిగో మందిరం శుభ్రంగా అడుగుతావురా అని మీరు అనుకోవాలి. అయ్యగారు ఇది కాదు కానీ అది చేద్దాం. ఇప్పుడు 4 సంవత్సరాలు బూర్లు వేసాం, పూర్ణాలను ఏంటి బజ్జీలు ఇలాంటివన్నీ పెట్టాం. ఈ సంవత్సరం వెరైటీగా ఇచ్చేద్దాం, ఇది అది చేద్దామని ఒకరికొకరు సిద్ధపడాలి. అదే ఇక్కడ చెప్తుంది ఏంటంట, కనుక అంటే మీటింగ్ వస్తుంది కనుక ప్రభు చిత్తమైతే, ఆయన చిత్తమే అయితే మనం బ్రతికి ఉండి
ఇది అది. ఒకవేళ ఇది అది చేయకుండా ఉన్నోళ్ళు ఏంటి ఈరోజు వాక్య ప్రకారంగా బతుకున్నట్టేనా? ఇది అది చేద్దాం. మీటింగ్ వచ్చింది, మనకు పండగ వచ్చింది, దేవుడిని నమ్ముకున్నాం, దేవుడిని ఆధారం చేసుకున్నాం, బ్రతికే ఉన్నాం. అది ఇది చేద్దాం అన్నాం. ఒకవేళ ఇది అది చేద్దాం అంటలేదు అనుకో ఏంటి అమ్మా? బ్రతుకుంటే అది ఇది చేద్దాం అన్నాం. అది ఇది చేసే పనిలో మెదలకుండా కూర్చున్నామంటే నేనైతే లేదు, మీరే అన్నారు. కనుక బ్రతుకుందాం. చచ్చిపోతే శాప ఏం చేస్తుంది? కొట్టుకుపోతూ ఉంటుంది సముద్రానికి. అదే బతుకుంటే ఎదురు, కష్టానికి ఎదురు. వరద వచ్చే కొందుగా శాప చిన్నది. ఆ వారన ఈ వారన వెళ్ళే పని మీద ఉండదు, కొట్టుకుపోదాం. కనుక మనం కొట్టుకుపోయేవారిగా ఉండొద్దు, ఎదురెక్కేవారిగా ఉందాం. బ్రతుకున్నాం కనుక ఇది అది, ఈ మందిర పని, అక్కడ మీటింగ్ పని, ఈ రెండు కూడా ఇది అది. ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నారు అన్నారు. వాక్యం ఉందరా? వాక్యం ఉందా? బతికే ఉన్నావా? ఏమన్నా పోనీ ఏమన్నా సరిపోయే స్థితిలో ఉన్నాం. దేవుడు ఇప్పుడు వరకు గ్రామాన్ని, ఈ ప్రాంతాన్ని బతికే ఉంచాడు. తల ఎత్తే ఉంది. ఇప్పటికైతే దించరా. రేపు మీటింగ్లో ఏమైనా అవతలు వస్తే దించే అవకాశం ఉంటుంది. దేవుణ్ణి అనుకుంటే ఏమనదు. గోడ పట్టుకున్నో లేకపోతే ఆడను పట్టుకున్నో దీన్ని పట్టుకున్నో నేను అమ్మాయి మీరు ఇచ్చేయండి, మీరు ఇచ్చేయండి అని నేను మీ మీద మోపేసి నేను గుర్రు పెట్టి నిద్రపోతే మీటింగ్ ఏం జరగదు. దేవునికి ప్రార్థన చేద్దాం. మీరు, నేను, మనం అందరం దేవుడిని ఆడుకుందాం. అంతేగాని దాన్ని దీని ఆధారం కాదు. దేవుడిని ఆడుకుంటే ఆయన చేస్తాడు మీటింగు, ఆయన తలెత్తాడు. ఆ విధంగా ఈ ప్రాంతాన్ని మరొక్కసారి గౌరవం వచ్చేటట్లుగా దేవుడు చేయను గాక. దేవుడే మన పక్షాన నిలుచును గాక. ఆ విధంగా ఉండి అది ఇది చేద్దామనే మనుషులుగా మన ప్రయత్నం చేద్దాం గాక. ఆమేన్. ఆఖరి మాట తీసుకుందాము. ఏడో మాట చివరిగా చెప్పేది ఏంటి? చెప్పేది ఎవరు? చివరిగా చెప్పేది ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు ఏంటి అంటే యోహాను పత్రిక చివరిగా చెప్పేది ఎవరు? ఇప్పుడు మనకి వీళ్ళందరూ దేవుళ్ళలో ఉన్నోళ్ళు చెప్పారు కదా. చివరిగా చెప్పేది, చివరికి వెళ్దాం. యోహాను పత్రిక అధ్యాయం 11. యోహాను సువార్త అధ్యాయం 11 వచనం 25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఏం చేస్తాడంట? చనిపోయిన తర్వాత బ్రతికింది ఎవరు అమ్మా? లాజరు. మొత్తం మీద నాలుగు స్పీడ్గా చనిపోయిన తర్వాత మానవుడిగా దేవుడు ఇందాక చెప్పుకున్నాం, అయిపోయింది. కుళ్ళు పట్టకుండా ఈ రోజున చాలా మందికి డౌట్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని నమ్ముకుంటే కుళ్ళు పట్టరా? పాతి పెట్టిన తర్వాత కుళ్ళిపోతారుగా. ఇదే డౌట్ చాలా మందికి ఉందరా. ఈరోజు చెప్పబడుతుంది వాక్యం. లాజరు ఎన్ని రోజులు ఉన్నాడు సమాధిలో? 3 రోజులు కుళ్ళిపోతాడా లేదా? మరి కుళ్ళిపోయిన వాళ్ళు ఏ సొంతమేంటి? దేవుని మాట ఒక మాట అంటే అక్కడే మరియమ్మ గారు మా అత్తమ్మ గారు కూడా యేసుక్రీస్తుతో వాద వేసుకున్నారు. అయ్యా నీకెందుకు వార్త నమ్మకం ఉంచు, నీ తమ్ముడు బతుకుతాడంటే బతుకుతాడు, ఓకేనయ్యా, నువ్వు మళ్ళా వస్తావు కదా పునరుద్ధానుడు అయ్యి, అప్పుడు బ్రతుకుతాడు అని వాక్యం మాట్లాడింది. కానీ అప్పుడున్నది ఆయనే కదా. ఆయన వెళ్ళి వచ్చిన తర్వాతే చెబుతుంది, కానీ అసలు అప్పుడు అక్కడే ఉన్నాడుగా. దీన్ని కాకుండా దాన్ని నమ్ముతుంది. ఈ రోజున కూడా చాలా మంది ఇలాగే కొన్ని తిరకాసులు వచ్చి నమ్మలేకపోతున్నారు. ఆ రోజున ఆ లాజరు అనే ఆయన భద్రంగా ఉన్నాడండి, కుళ్ళిపోలేదు. కానీ దేవుని మాటను బట్టి ఆ శరీరంతో అలా లేచి బయటకు వచ్చాడు. ఇప్పుడైతే కొంతమందిని కాల్ చేస్తున్నారు కదండి, కొంతమందిని చేసిన తర్వాత పూర్తి చేసిన తర్వాత మట్టి దొరికి ఇల్లు కట్టుకుంటున్నారు కదండి. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎలా లేస్తారండి? ఎలా వస్తుందండి? దేవుణ్ణి నమ్మి ఉంటే మహిమ శరీరంతో లేస్తారంతే, ఆయన పూర్ణ శబ్దం వినగానే. అదేవిధంగా కొంతమంది బిడబడిన వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు నరకంలో కాలటానికి లేపబడతారు. నరకంలో కాలేటప్పుడు నొప్పి తెలవాలంటే ఈ శరీరమే ఉండాలి, మహిమ మీద ఉండాలి.
ఈ శరీరంతో ఉంటే అబ్బా కాలిందంటావా, లేకపోతే మహిమతో ఉంటే కాలిందంటావా? నరకంలో ఈ శరీరమే మరలా ఆయన పిలిస్తే వస్తుందంటే, ఆ శరీరంతోనే నరకంలో కాలుకుంటే అమ్మో అయ్యో నాయనో కాలిపోతున్నాం మండిపోతున్నాం నాయనో అని ధనవంతుడు లాజరు కాలుతూ కేక వేసయ్యా, నీ ఒడి నీ కవిగిట్లో ఉన్న నీ రొమ్మున అనుకున్నటువంటి లాజరును కొట్టేకివా అంటే కాలుతున్నాడంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరం మళ్ళీ ఆయనకు వచ్చిందో లేకపోతే మహిమ శరీరంతో ఉన్నాడా? ఇవన్నీ కూడా ఆధారాలతో ఉన్నాయి. ఒకవేళ చాలా మంది అనుకుంటున్నారు మట్టి మట్టి అయిపోయింది ఎక్కడికో పోయిందిలే ఇక అలాంటిది లేదని. ఎక్కడున్న ఆయన పిలిస్తే లేని దాన్ని పిలిస్తే వచ్చింది భూమి. భూమి కలుగును కాకండి అంతంత ఆవి అయితే మనిషిని ఎక్కడ? నీవు నేను జాగ్రత్త. ఈరోజు చెప్తున్న వాక్యాన్ని బట్టి బ్రతుకుని గురించి చెప్తుంది. బ్రతికే అవకాశం ఒకవేళ దేవుడికి దూరంగా ఎప్పటి వరకు ఉంటే ఎప్పటి నుంచి అయినా సరే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయ్యా నేను దిద్దుకోలేను బాబు అని అనుకుంటున్నావా? నేను ఈ చుట్టలు మానలేను, నేను ఈ సిగరెట్లు మానలేను, నేను ఈ మందులు మానలేను, నేను ఈ వ్యభిచారం మానలేను అని అనుకుంటున్నారా? అలాంటప్పుడు దేవుడికి అప్పచెప్పాలి. మన వల్ల కాదు బాధ్యత. దేవుడు మానిపిస్తే మానేస్తాం. నా తల్లి తండ్రి అన్నాడు వీడు సచ్చిన దాకా ఈ అలవాట్లు మానడం మానిపించాడు లేదు దేవుడు. దేవుడు మానిపిస్తే ఎలాంటి వాడైనా నా భార్య ఎన్నిసార్లు అనుకుందో నేను చేసే హింస, నేను చేసే అరాచకం చూసి చీ ఇన్ని చేసుకున్నాడేంటి పెళ్ళి వద్దన్నా బాగుండేది, ఈయన పెళ్లి చేసుకున్న కాడికి నా బతికెట్ అయిపోయిందని నా మీద కోపం వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మళ్ళు ఏమన్నా తెలుసా? సత్తే అక్కడ సావు, మేము వచ్చి ఆ రోజు వచ్చి ఏడ్చి అక్కడ బాగానే చూస్తాం కానీ ఇక్కడికి రావద్దు, నీవు ఆ ఇంటి పేరును మొయ్యాల్సిందే అని అంటే ఇది సావాలేక బతకాలేక నాతో ఉండి దేవుడికి మొదలు పెట్టుకోగా దేవుడి కార్యం చేశాడు. కనుక మనము ఈ రోజున దేవుడిని అడుగుదాం. మన వల్ల కాదు మాట ఖర్చుంది, ఎవరి వల్ల కాదు. ఏదైనా దేవుడికి కుదరంది ఏదైనా ఉంటే నాయన మార్చు బాబు అని అంటే ఆయన మారుస్తాడు. అందుకే ఆయన మరియమ్మ గారి గర్భాన పుట్టాడు. అందుకే ఈ రోజున యెరూషలేము అంటే యెరూషలేము వీధుల్లో చాలా మంది ఈ రోజున వీధిలో మట్లాదివారం చేస్తున్నారు. చాలా మంది వీధిలో కేకలేసుకుంటా గాడిద మీద ఊరేగుతున్నాడు. చెప్పింది కదా అమ్మగారు, ఆ గాడిదలు ఎవరో కాదు మనమే. ఆ గాడిదల్ని మార్చుకోవడానికి దాన్ని ఎక్కాడు. మన మీద ఎక్కిన ఆయన మహిమతో ఎక్కాడు. ఆ మహిమతో ఉన్నవారే ఈ చోట్లోకి వచ్చాడు. చిత్రాటం నాకు చాలా సంతోషం ఉంది. రామ్మ ఆ విధంగా వస్తే ఒక మాట తగిలితే చాలు రా కుటుంబానికి వ్యక్తికి. ఒక్కడే కదా ఎవరో యోసేపు గారు ఐగుప్తు దేశం అంతా కూడా ఆహారం ఉందా లేదా? వాళ్ళ దగ్గరికే వచ్చి అడుక్కున్నారు కదా. ఎక్కడి నుండి? కనాన్లో ఉన్నోళ్ళు వచ్చారు. ఎక్కడికి? ఐగుప్తు అంటే శ్రమ పడే చోట్లకి కనాన్లో ఉన్నటువంటి పాలు తేళ్లు కారే దేశంలో ఉన్నవాళ్ళు ఆహారంగా అక్కడికి వెళ్ళారు. ఎందుకు? దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి యోసేపు ఏం చేశాడు తెలుసా? పాపాన్ని వదిలి పారిపోయాడు రా. ఒక అమ్మాయి ఇబ్బంది పెట్టింది, రాణి గారే ఆయన్ని ఇబ్బంది పెట్టింది, నువ్వు నేను ఒకటవుతావురావని. నా దేవుడు చూస్తున్నాడు అన్నాడా? ఎవరన్నా ఉన్నాడేమో, మీ రాజు ఉన్నాడేమో, ఎవరన్నా ఏమన్నా ఎవరన్నా గురించల్లా నా దేవుడు చూస్తున్నాడు. ఆ విధంగా మనం అనగలిగితే, ఆ విధంగా ఆయన మీద అనుకోగలిగితే ఆ పాపం అనేది పోతే రాజు నువ్వే, నీ ఇంటికి నీ కుటుంబంలో నువ్వే, నీ ప్రాంతానికే నువ్వు, నీ పిల్లల విషయంలో సమస్తమైన విషయాలు ఆ విధంగా చేస్తాడు దేవతి దేవుడు. బ్రతుకుని గురించి 7 మాటలు ఒకసారి పాఠం చెప్పేయండి. నెంబర్ 1, బాగుగా బ్రతుకుతున్నామని వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నారు. అంటే బాగా బ్రతుకుతున్నాం, ఇది అది చేశాను అనుకుంటున్నారు చాలా మంది. నెంబర్ 1. నెంబర్ 2, సౌలు యోనాతాను ప్రాణ స్నేహితులుగా తండ్రి కొడుకు అయినప్పటికీ సరస్సుపడేవారుగా నెలలుగిన వారుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక్కరోజే చనిపోయారు. నెంబర్ 3, వాడు కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిలో చేయగలిగింది ఎవ్వడూ లేడు.
దేవుడు అక్కడే. నెంబర్ 4, ఆయన నాకు బోధించుచుండగా ఆయన ఆజ్ఞలు ఆయన మాటలు పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలు గైకొని ఎడలా. దేవుని ఆజ్ఞ అనేది గ్రంథంలో ఉంది, దీన్ని గైకొంటే బ్రతుకుతావు. నెంబర్ 5, ఈ మాట నమ్మదగినది, మేము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే బ్రతుకుతాము. యేసుక్రీస్తు నమ్ముకున్నామని ఆ నోటి మాటలు కాదు, దేవునితో కలిసి చనిపోయి బాప్తిసం పొంది తిరిగి లేగిస్తే బ్రతుకుతాము. నెంబర్ 6, ప్రభువు సిద్ధమైతే బ్రతికి ఉండి, దేవుని పేరున బ్రతికి ఉండి, ఇంట్లో బ్రతికి ఉండి, గ్రామంలో బ్రతికి ఉండి, ఇది అది మంచి చేద్దామని ఉంటే అప్పుడు బ్రతికి ఉన్నవారు లెక్క, చచ్చిన స్థితిలో ఉండొద్దు. 6, 7 చివరిగా, నా యందు విశ్వాసం ఉన్నవారు చనిపోయినను బ్రతుకుదురు. ఈ విధంగా విశ్వాసం అనేది ఉంచుదాం. మీటింగ్ విషయంలో విశ్వాసం అనేది ఉంచుదాం, ఇంటి విషయంలో విశ్వాసం అనేది ఉంచుకుందాం, భార్యాభర్తల విషయంలో విశ్వాసం అనేది ఉంచుకుందాం, బిడ్డల విషయంలో విశ్వాసం అనేది ఉంచి ప్రయాణం చేద్దాం. అందరం కలిసికట్టుగా ఈ గ్రామాన్ని మంచి మార్గంలోకి నడిపించుకుందాం. ఈ కుటుంబాలన్నీ ఏకరీతిగా మంచిగా ఉండుటకు అందరూ కలిసికట్టుగా దేవుని వైపు చూద్దాం. ఈ కార్యక్రమాలన్నీ దేవుడు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రాలు. మరి